హాయ్, మందిరి మన్సారాకి స్వాగతం. ఇవాళ మనము ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పూరి అండ్ పొటాటో కర్రీ, పూరి కూర అంటారు దాన్ని. చాలా బాగుంటుంది, తెలుసు చాలామందికి. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనము కూర ముందు రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో నూనె వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత పోపు సామాను, అందులో జీడిపప్పు స్పెషల్గా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కొంచెము ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను దాంట్లోనే కొంచెం క్యారెట్, గ్రీన్ పీసు, మీకు ఎంత వీలైతే అంతవరకు, కొంచెము తక్కువే కావాలి కానీ కొంచెం పెద్ద ముక్కలుగా అయితే ఏంటంటే కనపడుతుంటాయి మనకి కూరలో. ఈలోపు ఏం చేశానంటే కొంచెము ఉప్పు పసుపు వేసాను. ఒక 2 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని ఎలా పడితే అలా నలపాలన్నమాట. దానిలో కావాల్సినంత నీరు వేసుకొని, అదేంటంటే మనకి పూరి బాగా గుజ్జుకూరలాగా వస్తుంది. ఆ గుజ్జుకూరలో ఏంటంటే కొంచెము వాటర్ ఎక్కువైనా కూడా మనము ఏదో ఒకటి కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ ఏదైనా కొంచెం నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటే కూర చిక్కబడుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే దీన్ని ఉల్లిపాయ కూర అని అంటారు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే పూరీని నేను గోధుమ పిండితో చేస్తున్నా. జనరల్గా డాక్టర్స్ మైదా పిండి తినొద్దు అంటున్నారు కాబట్టి దీనికి పొడి పిండి వాడకుండా నూనెతోనే చేశాను. అంతే, కొంచెము వేడి నూనెలో వేసుకొని ఆ నూనెను కూడా 2 వైపులా పెడితే పొంగుతుంది. ఇది మన ఊళ్ళల్లో ఉండే పూరి కూర, కొంచెము పాత స్టైల్. బాయ్.